కట్టెలను క్రమంగా పేర్చడం అనేది దేనికి సాదృశ్యం అంటే సంఘ సహవాసానికి సాదృశ్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం దయచేసి ఎవరో తెరవద్దు. అక్కడ రాయబడిన మాట, వారు అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ప్రార్థన యందును ఎడతెగక ఉండేది. స్తోత్రం. సంఘములో సహవాసాన్ని ఇక్కడ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. కట్టెలు క్రమముగా పేర్చబడినాయి. ఒక కట్టెకు మరొక కట్టె జత కలవకపోతే అవి మండవు. ఏ సంఘములోనైతే సహవాసం ఉంటుందో, ఏ సంఘములోనైతే సహవాసం ఉంటుందో ఆ సంఘమే మండుతూ ఉంటుంది. స్తోత్రం. ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో, ఎక్కడైతే ఏక భావం ఉంటుందో, ఎక్కడైతే ఏక ప్రేమ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది. స్తోత్రం. కట్టెలు ఎప్పుడు కూడా కలిసి ఉంటే, ఒకదాని